అనగనగా ఒక అందమైన ఊరు. ఆ ఊరిలో అబ్బా ఏం వాయిస్తున్నావురా? హ్యాట్స్ ఆఫ్ మావా. ఇంకొంచెం సేపు నువ్వు ఇలాగే కంటిన్యూ చెయ్యి, హాయిగా మధ్యాహ్నం వరకు నిద్రపోవచ్చు. అరే చాలుగా లేవండ్రా, 6:30 అయింది, జాగింగ్కి వెళ్దాం. అరే ఆకాష్, ఈరోజుకి వదిలేరా, రేపటి నుంచి వెళ్దాం. ఈ రాత్రి అంతా కాలుతో తొక్కి తొక్కి సరిగా నిద్ర పట్టకుండా చేశాడు రా. మీరు మారర్రా. వీడి పేరు ఆకాష్. వీడికి మ్యూజిక్ అంటే పిచ్చి. ఆ గిటార్ తీసుకుని ఎప్పుడు ఏదో ఒక ట్యూన్ చేసుకుంటూ ఆ కిటికీ దగ్గరే స్పెండ్ చేస్తూ ఉంటాడు. రోజు ఇలానే చెబుతూ నా నిద్రింద్ర చెరగొడతావు. వాడి మ్యూజిక్ వింటూ హాయిగా పడుకోరా. వీడి పేరు గుత్తి. ఒకరోజు అన్నం తినకపోయినా ఉండగలడేమో గానీ పక్కవాడిని ఒక్క క్షణం పొగడందే ఉండలేడు. ఎందుకంటే వాడికి అదో రకమైన అలవాటు. మర్చిపోయానురా. ఏమైందిరా నీకు? ఈవిడ కూడా సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఆగలేడు. ఏంది ఇలా నా బర్త్డే రా. ఓ అలాగా. నా బర్త్డే గుర్తు చేసిన మీలో ఎవరికి సెలవు లేదేంట్రా? అంటే నా బర్త్డే అంటే అంత సులకన అయిపోయిందరా మీకు? మామా, నీ బర్త్డేనా మా బర్త్డేనా మాకే కదరా బ్యాండ్. మంచిగా హోటల్ తీసుకెళ్తావు, చక్కగా కూర్చోబెట్టి కావాల్సినవన్నీ తినమంటావు, బిల్లు మాత్రం మమ్మల్నే కట్టమంటావు. రొటీనే కదరా మాకు. అరే బావా ఆగరా, పెట్టినా ఎవరో బయట పడి పెడుతున్నారా సేపు? మీ ఫ్రెండ్కి కదరా పెడుతుంది. సరే కానీ నీ ఫేస్ ఏంట్రా ఇంత గ్లోయింగ్గా ఉంది? అబ్బో మెరిసిపోతుందిరా, మన గోడ మీద కరీనా కపూర్ లాగా. రాత్రి ఏమైనా క్రీమ్ రాసుకుని పడుకున్నావా? నిజంగానా? ఇకపోతే వాడి గిటార్ గోల వీడి పొగడ్తల మధ్య నలుగుతూ అలవాటైపోయి కాలం గడుపుతున్నాడు. ఓ పేరు చెప్పలే కదా, పేరు మల్లిక్. అయిపోయాడు. ఈరోజు బిల్లు ఎవరు కడుతున్నారో నాకు క్లియర్గా అర్థమైపోయింది. సబ్బుతోనే కడుక్కుని పడుకున్నానే. లేదురా, నా చెప్పకుండా ఏదో వాడుందో అనిపిస్తుంది. So come back as Jesus, come back and save the world. That's our future of every boy and girl. Krishna ni begale baro. అరే అన్నం సారు రెడీ. ఏం కూర వండుకుందా? అరే బాబు ఎప్పుడు కొన్నారు ఈ షర్ట్? అదిరిపోయింది. ఇది మూడోసారి వేసుకోవడం. సరే ఏంటి విషయం? తెలివైన వాడివి బావా, ఇట్టెక్కి పెట్టేస్తావు. చెప్పరా. హ్యాండ్ బ్యాగ్సీలో అప్లికేషన్ రోజు లాస్ట్ డేట్ ఎంత? 100. ఇందా. అరే నాకు కాస్త లేట్ అవుతుంది, నా కోసం వెయిట్ చేయొద్దు. ఇద్దరు భోంచేసి పడుకోండి. నైట్ ఇక్కడ ఒక ఫైల్ పెట్టాను, ఏమైంది? ఇక్కడే పెట్టానే.
యా దొరికింది. ఓకే బాయ్ రా. కెరియా లా 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 అరే బోర్ కొడుతుందిరా, ఎటైనా వెళ్దామా? బీరుకోటి చాలా రోజులైందిరా బావా. ఎప్పుడో లాస్ట్ 31 డిసెంబర్. అరే మావా, ఇక మీద ముట్టుకోకూడదని అందరం ఒట్టు పెట్టుకున్నాం కదరా. ఇక మీద ముట్టుకోకూడదని ఒట్టు పెట్టుకున్నాం కానీ తాకూడదని ఒట్టు పెట్టుకోలేదు కదా. నాకు బాగా గుర్తుంది. అంతేనంటావా? అంతే కదరా మరి. సర్లే, ఈసారి తాకూడదు అనుకుని ఒట్టు పెట్టుకుని మరీ స్టాప్ చేద్దాం, ఓకేనా? ఓకే. అబ్బా ఏం లాజిక్ కనిపెట్టారా. ఎప్పుడురా మనం పెట్టుకుందాం? చేరువలో లేవు, దూరము కాలేవు, ఎచ్చటనే వెతుకను తెలియదులే నిన్ను, ఎచ్చటనే వెతుకను తెలియదులే. చేరువలో లేవు, దూరము కాలేవు, ఎచ్చటనే వెతుకను తెలియదులే. ఏకాంత దేశాన నీ చింత చేరినే ఆమని పవనమై అల్లుకోనా. ఏకాంత దేశాన నీ చింత చేరినే ఆమని పవనమై అల్లుకోనా. అరే బావా, మొత్తానికి నీళ్ళు ఏదో ఫైర్ ఉందిరా. ఓకే, థ్యాంక్ యూ, ఇప్పటికైనా గుర్తించినందుకు. సరే కానీ ఒక సిగరెట్. అనుకున్నా. అగ్గుపెట్టు. ఇప్పుడే కదరా నాలో ఫైర్ ఉందన్నావు, ఇందా తీసుకో. ఎదవా, ఎప్పుడు ఇంతే ఎదవ జోకులు. కృష్ణ కృష్ణ ఏడీళ్ళు ఏంట్రా ఏం చదువుతున్నారు? అరే ఆ పాట వింటున్నారా? ఎంత బాగుందో కదా ఆ గొంతు. అబ్బా ఫంటాస్టిక్ మామ, ఆ వాయిస్ ఎవరై ఉంటారా? ఏమోరా. అరే బావా, అమీర్పేట వరకు నీతో పడి వస్తున్నా. అదేరా, మొన్న ఏదో అప్లై చేశాడు కదా వాడు, ఈరోజు ఇంటర్వ్యూ వాడికి. ఓ అలాగా, సరే ఈసారి సెలెక్ట్గా. మన చేతిరే ఉంది బావా. చెప్పు. సరే పదండి. అరే వస్తున్నావురా, ఆఫీస్కి బయలుదేరాం. ఎక్కడున్నావు నువ్వు? బాయ్రా. బాయ్ రా. ఓకే బాయ్ రా. ఏమైంది? ఓహో, అవా ఇది తీసుకో. అవా ఇవి డబ్బులు తీసుకో. రైట్ రైట్. ఎక్కడ ఏజ్డ్ పీపుల్ కనబడితే అక్కడ నీ బైక్ టక్కన అయిపోతుంది ఏంట్రా?
వాళ్ళకి ఏదో డబ్బులు ఇస్తే చాలు కదరా, హోటల్కి వెళ్ళి అన్నం నీళ్ళ బాటిల్ కొని తెచ్చి ఇచ్చి ఇదంతా. ఏమోరా, అలా చేస్తే నాకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్. నా వల్ల అలాంటి వాళ్ళు ఇంకొక రోజు బతికినా చాలు. నీలాగా ప్రతి ఒక్కరూ అనుకుంటే ఇలాంటి వాళ్ళందరూ ఇంకా 100 సంవత్సరాలు గ్యారంటీరా. వీడిది చాలా గొప్ప మనసురా బావా. అంతా బానే ఉంది కానీ ఈ కోక్టిన్ ప్లేస్లోన బీరు కానీ ఉంటే ఉంటుంది. ఆహా, అరే ఎవరో వచ్చినట్లున్నా చూడు. ఏంట్రా సడన్గా? హాయ్ రా. అసలు ఉన్నారా సిటీలో? ఆ? ఏంట్రా ఆ చేతిలో? ఓ ఇదా, మనోడికి మ్యూజిక్ అంటే పిచ్చి కదరా. విబి రాజేంద్ర ప్రసాద్ గారిది రవీంద్ర భారతిలో ఓ కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది, దాందేరా ఈ ఇన్విటేషన్. ఓ థ్యాంక్ యూ రా. అది సరే, ఇంత ఫైన్ ఈవినింగ్ ఈ కోక్ టీన్తో అడ్జస్ట్ అవుతున్నారేంట్రా? అడ్జస్ట్మెంట్ కాదురా, కమిట్మెంట్. అబ్బా ఏం కరెక్ట్గా వేసేసావు బాసు. చేయగలుగు. ఓ వీడిని పరిచయం చేయలేదు కదూ, వీడు మా రూమ్మేట్ గుత్తి. గుత్తా? హాయ్. వీడు గుత్తొంకాయ కూర బాగా వండుతాడని ఆ పేరు పెట్టాంలే, అసలు పేరు కార్తిక్. ఓ నైస్ నేమ్, థ్యాంక్ యూ. అండ్ టేస్టీ. బాసు, నువ్వు ఈ మధ్య సినిమాలో కానీ ఏమైనా యాక్ట్ చేసావా? లేదే. నిన్నెక్కడో స్క్రీన్ మీద చూసింటే అనిపిస్తుంటేను. బాసు, మనం ఇలా షేర్ చేసుకునే కంటే పక్కనే షాపు. ఓ మా రూమ్కి వచ్చి నువ్వు ఇవ్వడమేంట్రా? మీరిస్తే ఏంటి, నేనిస్తే ఏంట్రా? వాడంతే అదో టైప్ రా, వాడి మాటలు పట్టుకుని. ఓకే బాబా, పాస్, లివ్ ఇట్. గుత్తి మీ ఇద్దరిట్లో ఎవరి కొలీగ్రా? కొలిక్ కాదురా, వాడు మా కాలేజ్ మేట్. అప్పుడెప్పుడో కట్ అయినాడు, మళ్ళీ కలిసాడు. అదో పెద్ద ఫ్లాష్ బ్యాక్లే. ఒకసారి మా ఇద్దరం ఏదో పని మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. అరే బావా, ఏంట్రా మీరు ఇక్కడ? నాలేంద్ర మిమ్మల్ని చూసి. అది సరే గాని నువ్వేంట్రా ఇలా? అదే 6 నెలలు. సరే సరే, బాధపడకు, మేము ఉన్నాం కదరా నీకు. పదరా మన రూమ్కి పోదాం. తీసుకో ఇవన్నీ. అరే నా పాలిటి దేవుళ్ళురా మీరు, దేవుళ్ళు. అరే బావా, అంత మాట ఎందుకు లేరా. కాకపోతే ఏంట్రా, నన్ను వెతుక్కుంటూ వచ్చినట్టు ఈ టైంలో మీ ఇద్దరి ఎంట్రీ ఇలా. ఆ, ఇదేరా మన రూము. ఓ రూమ్ చాలా బాగుంది, చాలా విశాలంగా ఉందిరా. కిచెనా ఇదేనా? ఏంట్రా బావా, పొద్దునుంచి ఏం వండుకోలేదా? ఆ పాసిపోయిన పప్పు మెతుకులని తప్ప ఏ కనపడడం లేదే. బావా, నువ్వు మార్కెట్కి వెళ్ళి ఇవి పట్టరా. నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్ళి ఇగో లిస్టు ఇవి పట్టరా. మర్చిపోయాను, అలాగే వచ్చినప్పుడు మటన్
వద్దులే, ఈ టైంలో ఫ్రెష్ ఉండదు. చికెన్ పట్టుకొచ్చేయండి, నేను అన్ని రెడీ చేస్తాను. ఏంట్రా అలాగే నిలబడి ఉన్నారు? ఎలాండి మొహలు పడుతున్నారా ఏంటి? మా బామ్మ నేర్పిన చికెన్ మసాలా ఘాటు ఈరోజు మీకు తగలబోతుందిరా. ఎదవలో మొహమాట ఉన్నట్టుంది. అలా కలిసాడు. ఏమైందిరా ఎంత లేట్? ఇలా కూలింగ్ లేవు, కొంచెం దూరం వెళ్ళాను. ఏరా లేట్ ఎందుకు బోర్గా ఫీల్ అయ్యారా? నీ గురించి ఇక్కడ ఇంట్రడక్షన్ ఇస్తుంటే బోర్ ఎలా ఉంటుందిరా మామ? ఆనందమోహన వేణుగానమది లలై పాయుదే కన్నా లలై పాయుదే కన్నా. ఎవరై ఉంటారు? ఒక్కసారి కనపడితే బాగున్నే. ఆహా, వాట్ ఏ బ్యూటిఫుల్ టోన్. ఏంట్రా బావా ఏమనిస్తున్నావు? ఏం లేదురా, ఆ గొంతు వింటూ ఇక్కడే. సర్లే కానీ ఈవినింగ్ ఈ ప్రోగ్రాం ఉంది, గుర్తుందా? యా గుర్తుందిరా. అరే బావా, నిన్ను నన్ను మర్చిపోగలడేమో కానీ మ్యూజికల్ ప్రోగ్రామ్ అంటే వాడెప్పుడు మర్చిపోవాలరా. అంతేనంటావా? సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వలపంటి నీవే ఎన్నెల్లు తేవే ఎదమీటి. పదండి, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అవును, గుర్తి రాలేదా? లేదురా, వాడికి ఏదో పనుందని రాలేదు. అరే మన వాళ్ళు అందరూ వచ్చేసారా? లేట్ అయిపోతుంది. కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగా ఆవిచి గురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఏమనునో గాని ఆమని ఈవని ఏదో ఏదో అన్నది
మసక వెలుతురు కోటి పడవలో విన్నది పుట్ట పెళ్లి కూతురు ఏడు ఏడు అన్నది ఈ మసక మసక వెలుతురు. ఓకే బైరా 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 గుడ్ నైట్. ఏమైంది? ఒక్కసారిగా లాక్ వేసింది. అసలు నాకేమైంది? ఆ గొంతు వినాలని నేను ఇంతగా ఆరాటపడుతున్నానేంటి? నా గిటార్ని ప్లే చేద్దామన్నా నాకు మూడు రావట్లేదు. షిట్. ఏరా ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా? లేదురా, ఈరోజు కొంచెం వేరే వర్క్ ఉంది. లాక్ అలాగే ఉంది. వాట్ హ్యాపెండ్? ఆ గొంతు విని 3-4 రోజులయ్యింది. నో, ఈరోజు ఎవరో ఏంటో తెలుసుకోవాలి. ఛ! ఎవరు బాబు మీరు? ఏం లేదు, ఇక్కడ రోజు వీణ వాయిస్తూ పాట పాడుతూ ఉండేవారే, వారు లేరా? లేరు బాబు, వాళ్ళు 3 రోజుల క్రితం ఖాళీ చేసి వెళ్ళిపోయారే. ఓ అలాగా. వారి అడ్రస్ ఏమో తెలుసా మీకు? తెలియదు బాబు. షిట్. బాబు బాబు ఎలాగైనా కలుసుకోవాలి అనుకుంటే ఇలా అయింది ఏంటి? ఏంట్రా ఏమైంది నీకు? ఈ మధ్య అదలా ఉంటున్నావు. ఏం లేదురా. మాతో చెప్పకుండా దాస్తున్నావురా? అబ్బే ఏం లేదు. చెప్పరా మామ, ఏమైంది? ఈ మధ్య ఈడి గిటార్ సౌండ్ వినక సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదురా నాకు. అదే నాకంతా అర్థమైందిరా. మరీ ఇంత సెన్సిటివ్ మైండ్ అయితే ఎలారా నువ్వు? అంతగా నీలో క్రియేట్ అయినప్పుడు ఇంకొంచెం ముందుగానే ఫార్వర్డ్ అవ్వాల్సింది మామా. ఎనీవే లైట్ తీసుకో. అయినా ఎవరైనా ఒక అమ్మాయిని లైక్ చేస్తారు, లేదా ఒక సెలబ్రిటీని లైక్ చేస్తారు. నువ్వేంట్రా ఏదో ఒక గొంతు విని మరీ ఇంతలా? అయినా అవతలైపు అమ్మో తెలీదు అమ్మాయో తెలీదు. ఏంట్రా బావా నీ పిచ్చి గాని? అరే ఇది ఇంతటితో వదిలేసే. కమాన్ షేర్ ఇట్, తీసుకో. ఆహా, ఈ కోక్టిన్ ప్లేస్ లోనా? అరే అక్కడతో ఆపు. ఆ తర్వాత ఇంకేమన్నా అన్నావా ఎరగొడతా. నాకు ముందు టెంప్టేషన్ చేయకు. In the morning, gotta be fresh, gotta go downstairs, gotta have my bowl, gotta have cereal, seeing everything, the time is going, ticking on and on, everybody's rushing, gotta get down to the bus stop, gotta catch my bus, I see my friend.
కృష్ణ నీ ಬೇಗನೆ ಬಾರೋ ಕೃಷ್ಣ ನೀ ಬೇಗನೆ ಬಾರೋ Darkness coming round and everybody అరే టికెట్స్ తీసుకొస్తాం, నువ్వు ఇంకా రెడీ కాలేదా? గెట్ రెడీ ఫాస్ట్. అరే ఇక్కడేదో అన్నమయ్య మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంటుందిరా, వెళ్దామా? సినిమా కదరా బయలుదేరింది, టికెట్స్ వేస్ట్ అవుతాయిరా. సినిమా ఎప్పుడైనా చూసుకోవచ్చు, పదండ్రా. అరే గుత్తి, వీడి పిచ్చి మనకే అంటిస్తున్నాడు రా. ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా ఇన్వాల్వ్ అయి పాడుతుంది కదా. అరే ప్రోగ్రామ్ ఎలా ఉందిరా? సినిమా కానీ టికెట్లు తీసుకొస్తే నీతో ఎక్కడికన్నా రావాలి అంటే కొత్త చెప్పులు కొనుక్కుని రావాలి, అంతలా నడిపిస్తారా? నడవాలిరా, ఎంత నడిస్తే అంత మంచిది. ఎక్కడికి వెళ్ళినా ఈ కోక్టిని తప్పట్లే. బాగా కొట్టేవరా కృష్ణ ఈడు కృష్ణ అవునరా, అదే గొంతు. అరే మీరు ఇక్కడే ఉండండి, చూసొస్తా. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ. కృష్ణ ఎవరండి మీరు? ఎవరు కావాలి? కొంచెం కలవాలి. అక్క అక్క, ఎవరో వచ్చారు. రమ్మను. రండి లోపలికి. మీరు ఆ గొంతు ఈ గొంతు రెండు మీరేనా? మీరెవరో నాకు తెలీదే. నేను మీ అభిమానిని. మీరు మురళీనగర్లో ఉన్నప్పుడే మీతో మీ పాటతో పరిచయం ఏర్పడింది. మీ పాట వింటూ కిటికీ దగ్గరే గడిపేవాడిని. మీరు ఎప్పుడు పాడతారా అని అక్కడే కూర్చొని ఆశగా ఎదురు చూసేవాడిని. అదిగాక మీరు మా ఇంటి పక్కనే ఉండేవారు. అప్పటి నుండి మీ గొంతు వింటూ మీకు అభిమాని అయ్యా. ఓ అలాగా, నాకు అభిమానులున్నారా? మీరు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించాను,
వీలు కాలేదు. అప్పటికే అక్కడి నుండి ఖాళీ చేశారని తెలిసింది. అక్కడి నుండి ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసాం. మీకు అందమైన గొంతు రెండూ దేవుడిచ్చాడు. కానీ ఏంటి? సరే, ఇంకా లేట్ చేయను, వెంటనే అడిగేయాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఈ గొంతుని జీవితాంతం నా సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నా. మరి మీ ఒపీనియన్? ఇలా మిమ్మల్ని మొదటిసారి కలిసినప్పుడే ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మీకు ఇష్టమైతేనే. God. అయినా సరే మిమ్మల్ని చూడకముందే మీ గొంతు వింటూ మీకు దగ్గరయ్యాను. మీ కాల్ లేకపోయినా మిమ్మల్ని పిలిచేసుకోండి డిసైడ్ అయ్యాను. ఎస్, మనస్ఫూర్తిగా ఈ మాట చెప్తున్నాను. అనుకోకుండా మేమంతా మీ ప్రోగ్రాంకి ఒకసారి వచ్చాం. ఇప్పుడు ఇలా కలిసాం. అక్క అక్క మరి మీకు ఇష్టమేనా? కళాకారుల్ని చప్పట్లు అభినందనలతోనే సరిపుచ్చే ఈ రోజుల్లో ఎప్పుడో ఎక్కడో విన్న ఆ గొంతుని అభిమానించి ఆరాధించి ఆ తలంపునే గుండె నిండా నింపుకొని అంగవైకల్యం అతీతం కాదని ఆమెను మనస్ఫూర్తిగా తన జీవితంలోకి ఆహ్వానించిన ఈ యువకుడు మనకెంతైనా అభినందనీయుడు. ఇట్లు మీ బ్రహ్మజిత్. In the morning, gotta be fresh, gotta go downstairs, gotta have my bowl, gotta have cereal, seeing everything, the time is going, ticking on and on, everybody's rushing, gotta get down to the bus stop, gotta catch my bus, I see my friends kicking in the front.
Monica Black. So chillin' in the front side, in the backseat. I'm driving, cruising, fast lane, switching lanes with a car by my side. Come on, somebody is a school bus in front of me. Makes tick tock, wanna street. Check my time, it's Friday, it's a weekend. We gonna have fun. Come on, y'all.